నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం రైతుల సమస్యలపై చర్చించిన మంత్రులు సూర్యాపేట నియోజక కేంద్రంలో ముగిసిన సీఎం కప్ క్రీడా పోటీలు రంగంలోకి దిగి ఆట ఆడిన మంత్రి గుంటకడ్ల జగదీష్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత 685 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భగ్నం చేసిన పోలీసులు 50 కిలోల భారీ మందు పాత్ర నిర్వీర్యం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో రైతుల సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డిలు హాజరయ్యారు. యాసంగి పంటపాకం మూల నుండి 4 వారాల ముందుకు జరపడం మూలంగా అకాల వర్షాల నుండి రైతులు పంట నష్టపోకుండా కాపాడడం, మార్చి నెలాఖరు వరకు యాసంగి పంట కోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యం చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది. సూర్యాపేట నియోజక కేంద్రంలోని సీఎం కప్ 2023 క్రీడా పోటీలు ఉత్సాహంగా ఉల్లాసంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకడ్ల జగదీష్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఆడిన తీరు క్రీడాకారులను రంజింపజేసింది. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్లతో పాటు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా 23 కరచాలనంతో రాష్ట్రంలో గెలుపొందాలి, మన సూర్యాపేట జిల్లాను క్రీడా జిల్లాగా తేవాలి. సుభాషిణి వెలుగుపల్లి, ఎస్ యాదయ్య పీఈటి గడ్డిపల్లి, రవి పీఈటి ఏపూర్, మిస్టర్ కిరణ్ కుమార్ సిరికొండ, ఆర్ సైతులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 6 కిలో బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. మస్కట్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి 685 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి శరీర అంతర్భాగంలో దాచుకుని నిందితుడు తీసుకువచ్చినట్లు తెలిపారు. 42 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని మధ్యప్రదేశ్ వాసిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. काटना है एक पानी ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంత మార్గ మధ్యలో రోడ్డు కింద అమర్చిన మందుపాత్ర కనుగొని పోలీసులు నిర్వీర్యం చేశారు. బీజాపూర్ జిల్లా ఆవుపల్లి బాసగూడ మార్గంలో రోడ్డు కింది భాగంలో 25 కిలోల ఐఈడీలను మావోయిస్టులు అమర్చారు.
పోలీసులను టార్గెట్ చేస్తూ 8x8 అడుగుల వెడల్పుతో 5 అడుగుల లోతులో అమర్చిన 50 కిలోల భారీ మందు పాత్రను వెలికితీశారు. బాంబ్ స్క్వాడ్ సహాయంతో మందు పాత్రను పోలీసులు నిర్వీర్యం చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. अरे क्या बात कर रहे हो? कोई ये देखो नहीं आ रहा है। यहाँ तक पत्थर गिरा, यहाँ तक ये पत्थर आए हैं जी सर। वहाँ पहुँचा है सर, वहाँ आगे भी गए पत्थर, वही कह रहा हूँ। 40 मीटर 4 रोमियो, 40 मीटर 4 रोमियो जो होना था वो सक्सेसफुल हो गया। अभी कोई पैनिक मत होना अभी, ठीक है? अभी आने मत दो ना। लिमासिरा 8 है पब्लिक। ठीक ठीक ठीक, आपको बीडी भी आ गई। आने दो उनको आने दो, बाकी पब्लिक को रोके। హైదరాబాద్లో తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పార్కింగ్ స్థలంలో నిద్రపోతున్న ఓ 3 ఏళ్ల చిన్నారి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పొరపాటు కారణంగా కారు టైర్ కింద నలిగి మరణించింది. కర్ణాటకకు చెందిన రాజు, కవిత దంపతులకు బతుకు తెరువు కోసం నగరానికి వచ్చారు. బిఎన్ రెడ్డి నగర్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్లో నివాసం ఉంటున్నారు. వారికి 7 ఏళ్ల కుమారుడు, 3 ఏళ్ల కుమార్తె ఉంది. సమీప లెక్చరర్ కాలనీలో బాలాజీ ఆర్కేడ్ అపార్ట్మెంట్లో పక్కన నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఆ దంపతులు స్లాబ్ పనులు చేస్తున్నారు. కవిత నిద్రపోతున్న తన కూతుర్ని అపార్ట్మెంట్ పార్కింగ్ స్థలంలో పడుకోబెట్టి వెళ్ళింది. అదే అపార్ట్మెంట్లో నివాసం ఉండే హరిరామకృష్ణ తన కారుతో లోపలికి వచ్చారు. పార్కింగ్ స్థలంలో చిన్నారి పడుకుని ఉన్న విషయాన్ని గమనించక కారును పార్క్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు ముందు చక్రం కింద పాప తల నలిగిపోవడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్ తప్పాచెపుత్రలో అర్ధరాత్రి కలకలం చెలరేగింది. ప్రమాదకరమైన వాసనలతో రాత్రంతా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలువురు మహిళలు, చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. తప్పాచెపుత్ర, యూసుఫ్ నగర్, కార్వాన్, నటరాజ్ నగర్, మహేష్ కాలనీలో భయంతో రాత్రంతా స్థానికులు జాగారం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్యాస్ లీక్ అయి వాసన రావడంతో ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. घर में कोई इधर कोई परफ्यूम काम नहीं कर रहा साहब भाई। पूरा टोली चौकी तक आ रहा है सुनने में। हाँ भाई पूरा टोली चौकी तक, पूरा शेख पेंट पूरा कंप्लेंट आ रहे थे सर। पूरा टोली चौकी तक भी है कहते भैया। हाँ पूरे नहीं भाई, मेदीपट्टनम से भी आ रहे थे, मेदीपट्टनम पे भी आ रही थे। समीर दा गाड़ियां हटाने लगा ले बाजू। अरे भाई यहाँ पर आ रहे भाई। जाइखा जाए जिसके बाद जल्दी आ। गाड़ियां हटाओ।
రాజోలు మండలం రాజోలులో ఆంబొత్తు ప్రమాదవశాత్తు పంట కాల్వలో జారిపడిన సంఘటన చోటు చేసుకుంది. పంట కాల్వలో ఊబిలోకి చిక్కుపోయి ఇబ్బంది పడుతున్న ఆంబొత్తుని జేసీబీ సహాయంతో ఫైర్ సిబ్బంది స్థానికులు కాపాడారు. ప్రాణాపాయంలో ఉన్న ఆంబొత్తుని కాపాడిన ఫైర్ సిబ్బందిని స్థానిక ప్రజలు అభినందించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం శ్రీహరిపురం గ్రామ సమీపంలో రహదారి ప్రక్కన ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఘటనా స్థలానికి ఎస్ఐ వై కృష్ణ సిబ్బందితో పాటు చేరుకొని పరిశీలించారు. మృతదేహం గుర్తుపట్టలేనంత విధంగా ఉండడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కి తరలించనున్నట్లు ఎస్ఐ వై కృష్ణ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో అధికార ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. R5 జోన్కు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. అదే సమయంలో R5 జోన్కు మద్దతుగా వైసీపీ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న అనుమానంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తుళ్లూరులో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. తుళ్లూరులో అమరావతి రైతులు దీక్షా శిబిరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకునే సమయానికి పెద్ద ఎత్తున రైతులు తుళ్లూరులో దీక్ష చేపట్టగా పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిబిఐ మీనవేషాలు లెక్కిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రానికి వైసీపీ సర్కార్కు మధ్య ఉన్న బంధం కారణంగానే సిబిఐ అవినాష్ విషయంలో దూకుడుగా వ్యవహరించడం లేదని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నేత పురంధేశ్వరి దీనిపై స్పందించారు. వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తుపై స్పందించిన పురంధేశ్వరి అవినాష్ రెడ్డి అరెస్టుపై కేంద్రం జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పారు. సిబిఐ స్వతంత్ర సంస్థ అని ఆమె తెలిపారు. సిబిఐ వ్యవహార శైలిపై వస్తున్న విమర్శల్ని పురంధేశ్వరి తప్పుబట్టారు. దీంతో పురంధేశ్వరి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఉన్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. అది మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారాన్ని కూడా ఇవాళ సరి అయినటువంటి లబ్ధిదారులకి ఆ సహకారాన్ని అందించకుండా మొత్తం వచ్చేటువంటి ఫండ్స్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఎంత దీనావస్థలో ఉందంటే చివరికి ప్రభుత్వోద్యోగులకు కూడా 1వ తారీఖున జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉందంటే
ఇది ఎంత బాధాకరమో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పాపం ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళు ఈ జీతం మీద ఆధారపడి తీసుకున్నటువంటి వస్తువులు కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు మా ఈఎంఐని కొంచెం మీరు కాస్త వెసులుబాటు కల్పించండి అని చెప్పి ప్రాధేయపడే పరిస్థితిలో ఇవాళ ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా కేంద్రం మరి గ్రామాలకు ఇస్తున్నటువంటి సహకారం 15వ ఆర్థిక కమిటీ కింద వారు ఇచ్చేటువంటి సహకారాన్ని డైరెక్ట్గా గ్రామాలకు ఇస్తూ ఉంటే వాటిని కూడా తీసేసుకుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీని సమర్థించేటువంటి సర్పంచులు కూడా ఇవాళ బయటకు వచ్చి సోషల్ మీడియాలో ప్రెస్లో మా వనరులు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది అని చెప్పి చెప్తున్నారంటే ఎంత దీనావస్థలో ఇవాళ రాష్ట్రం ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి బాధ్యత ఉన్నది. మరి అదేవిధంగా అభివృద్ధి ఉన్నదా పోనీ వీటన్నిటిని డైవర్ట్ చేస్తున్నారు. ఆ డైవర్ట్ చేసినంత ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు వినియోగిస్తున్నారంటే అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. రోడ్లు గుంటలమయం, ఎక్కడా కూడా ఒక ప్రభుత్వ యాసెట్ కల్పించినటువంటి పరిస్థితి లేవు. ఒక్క ఇండస్ట్రీ రాష్ట్రానికి వచ్చినటువంటి నేపథ్యం లేదు. దానివల్ల మన బిడ్డలకి అసలు ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం నుండి అయితే చాలా మంది మన బిడ్డలు వలసిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం రాయలసీమలో మనం చూస్తున్నాం. మరి ఏ ప్రాజెక్టు కూడా సవ్యంగా కంప్లీట్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉన్నదంటే ఇది చాలా బాధాకరం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు సీఎం గారికి సెంట్రల్ గవర్నమెంట్కి సీఎం గారు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కడప బెంగళూరు వయా రాయచోటి ఏదైతే కొత్త రైల్వే లైన్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేయమంటూ ఇవాళ ఒక లెటర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గట్టిగా ఆలోచించుకోవాలి. అంటే అభివృద్ధి శూన్యం, దౌర్జన్యం, దాష్టికం ఇవాళ రాష్ట్రం చూస్తున్నప్పుడు అసలు అధికారంలో కొనసాగే హక్కు నిజంగా వైఎస్ఆర్సీపీకి ఉన్నదా అని చెప్పి రాష్ట్ర ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్న. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చామని చెప్తున్నారు. ఇప్పుడు మద్యం ఉన్నదంటే దశల వారీగా మేము ఎత్తివేస్తామని చెప్పినట్టు చేసినటువంటి వాగ్దానం ఎన్నికల సందర్భంగా. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తరుగు లేకుండా రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేశారు. వారిని లోనికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత డాక్టర్ నగేష్, టీపీసీసీ మెంబర్ తంగళ్లపల్లి రవికుమార్, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో దారుణం జరిగింది. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆకతాయిలు ధ్వంసం చేశారు. సంఘటన జరిగి 10 రోజులైనా పట్టించుకునే నాదుడు లేడని స్థానికులు వాపోతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, కౌన్సిలర్ అంగడి పురుషోత్తం 4వ వార్డులోని స్పెషల్ శానిటేషన్ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవుట్స్కట్ ఏరియా మెయిన్ డ్రైన్ మురికి నాలాల్లో జేసీబీ ట్రాక్టర్ల ద్వారా మురికి తీయించి ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలించడం జరుగుతుందన్నారు. అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిచే 4వ వార్డులో మురికి కాలువలు తీయించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ చెత్తను మురికి కాలువలో పడేయకుండా మున్సిపల్ వాహనాలను అందివ్వాలని కోరారు. హైదరాబాద్ పాత బస్తీలో ఓ మోసగాడు తోపుడు బండ్ల వ్యాపారస్తులను మోసగిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. తోపుడు బండ్ల వద్ద పండ్లు కొన్న నిందితుడు తాను అదనంగా ఫోన్పే చేశానని, తన డబ్బులు తనకు ఇవ్వాలని బెదిరించి డబ్బులు తీసుకున్నాడని బాధితులు వాపోతున్నారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు బహదూర్పుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. मेरा नाम मोहम्मद है। मेरे पास 40 बच्चे काम करते। अभी के यूसुफ बोल के मेरा एक लड़का आदमी है, फ़ोन किया कि भाई 2250 रुपये आए क्या आपको? बोले तो मैं शाली बंडे पे बैठे हुआ था, भाई नहीं आए। तो देखा तो क्या है, ये 22 रुपये 8 आने आए, 22 रुपये 22.5 पैसे आए। तो मैं देखा, देख के बोला कि मैंने नहीं आए मियाँ पैसे, देखो नहीं आए, लिस्ट में देख रहा हूँ मैं, नहीं आए बोल के मैं बताया। ये 1.25 का वाकया है, बताइए इधर। 22 रुपये 50 पैसा डाले बाद फिर क्या करा, मैं नहीं आए बोल के फ़ोन लाइन पे लिया, लेके बोला नको छोड़ो, उसको भी पैसे नहीं आए कि बोले तो क्या कर रहा हूँ, एक 5 किलो आम ले रहा, 5 किलो आम लेके 5 किलो आम के 250 रुपये हो रहे समझिए। फिर क्या करा, भाई मेरे पास पैसे नहीं है, ATM कार्ड लेके नहीं आया, 2000 रुपये दीजिए बोल के लेके मैं ऑनलाइन मारता हूँ बोल के। फिर क्या करा, उसके बाद एक जब का आदमी को रोके बाद क्या करा, फिर ये उसके व्हाट्सएप से 2250 का स्क्रीनशॉट डाला मेरे नंबर पे। गूगल पे, फोन पे जो भी पेमेंट करा रहे हैं उनसे होशियार रहिए कि जब तक मैसेज नहीं आया आपका, या जब तक स्टेटमेंट नहीं देखे आप, जब स्टेटमेंट नहीं देखे जब तक होशियार छोड़िए मत उन लोग को, पहले चेक करे बगैर छोड़िए मत, क्यों तो नहीं तो फ्रॉड कर रहे हैं, आखिरी पेमेंट नहीं आ रहा, फेक मैसेज भी डाल रहे हैं, व्हाट्सएप पे स्क्रीनशॉट खींच के डाल रहे हैं, देखिए आपके आ गए, जैसा कि ऐसा डाल रहे हैं, देखिए आप व्हाट्सएप चेक करिए, मैं आपके व्हाट्सएप पे डाल दिया, ये फेक है ये जी। होशियार रहिए इन लोगों से, खास तौर होशियार रहिए, ये चोरों से होशियार रहिए, बहुत गलीज चोरा है ये, गरीबों को जुल्म करने वाले चोरा है, इन लोगों से होशियार रहिए। शुक्रिया खुदा। नहीं रहते तो उसका फायदा उठा रहेगा लोग, बंडी वाले जो रहते हैं, जो पढ़े लिखे नहीं रहते ना, उन लोगों का फायदा उठाते। अच्छा वो आपने को जान पहचान है, अपन देखते बोल के मालूम हुआ, नहीं तो नहीं फायदा उठा लेके निकल गया था, उन्हें नहीं मिलता था अभी तक। रिटर्न पकड़ लिया मैं इसको, दे दिया PS को दे दिया, हैंड ओवर कर दिया। ऐनक, लुंगी,
बड़ी ऐनक पहन के लुंगी अरबा चप्पल पे रहते बोले तो मैं निकला भगा लेते, आखिर वो नहीं दिखा, दिखते मैं पीछे से पकड़ लिया उसको, पकड़ के क्या करा फोन ले लिया, फोन लेके जब इंस्पेक्टर साहब की गाड़ी को जाके हमारा बच्चा बोला तो इंस्पेक्टर साहब बच्चा जवानों को भेजा है, तो जब करे पीएस को उसको गाड़ी के साथ उसको लेके आए। अभी कहाँ है वो? अब पीएस के अंदर है उन्हें। पुलिस वाले क्या बोले? पुलिस वाले अभी तो कंप्लेंट लिए मेरी, अब मैं राइटिंग में भी लिख के देना चाहिए उन लोगों को, लिख के दिए बाद ही एक्शन होगा। जीडी में तो एंट्री रजिस्टर में एंट्री करे। ऑनलाइन ज्यादा फ्रॉड हो रहा है। ऑनलाइन ज्यादा फ्रॉड हो रहा, नंबर पे हो रहा, स्कैनर पे नहीं हो रहा, नंबर पे हो रहा। जी, मतलब 22 रुपए आपको डाल के 2250 बोले। 22 रुपए 8 आने 22.5 50 पैसा डाल के 2250 रुपए बोला। फिर फेक भी जा रहा व्हाट्सएप पे कि मैं भाई आप देखो डाल दिया। जी, ये उसका बोले उनको ये गलत है, गलत है। ये क्या डाले थे, ठहरो मैं देख रहा हूँ, चेक कर रहा हूँ, स्टेटमेंट चेक कर रहा हूँ बोल के बहादुर पड़ा मैं शालीवंडे से भगा लेते। अच्छा, वो बंदा कहाँ का रहने वाला, कौन है वो? उन्हें काला पत्थर का रहने वाला है बोल रहा, कभी मिश्रीगंज का रहने वाला है बोल रहा। आपकी दुकान कौन सी? मेरी दुकान शालीवंडे पे, मेरे बंडिया वाले फेरी पे बंडिया वाले बेचते, 40 आदमी काम करते, बंडिया लेके बेचते। तब तक आपके आदमी कितने आदमियों के साथ था? 2 आदमी को तो होगा, एक इंकू होगा और एक आदमी को होगा। और आपको भी हुआ? मेरे आदमी कुछ कर, मेरे को आदमी का आदमी का साथ हुआ था, कंप्लेंट नहीं दी? नहीं दी अपन, घटा नहीं था ना अपन, अब रिटर्न घटा तो कंप्लेंट देने अपन। ठीक है, आवाम से क्या गुजारिश करना चाह रहे हैं? होशियार हो जाइए ऐसे चोरों से, ये चोरों से होशियार हो जाइए। ऑलरेडी उसकी रिकॉर्डिंग भी है मेरे पास, मेरे को बोल रहा कि भैया आप चेक करो, व्हाट्सएप चेक करिए बोले। देखिए मेरे को परेशानी होने ना, मेरे को ऑनलाइन पेमेंट ना को कराइए ना। हां जी भाई नहीं कराता हूं यार, आवाज भेज दो रिकॉर्डिंग। इसकी नाम की कितने बड़े पैसे ऑनलाइन मेरे को करा। अभी पुलिस से क्या गुजारिश करना चाहेंगे? इनको सख्त से सख्त एक्शन लेना। सीपी साहब से भी बोल रहा, रिक्वेस्ट कर रहा हूँ कि सख्त से सख्त एक्शन होना इन लोगों को। क्यों बोले तो 500-600 कमाने वाले गरीबा, उन लोगों को ऐसी करके ऑनलाइन नंबर पे पेमेंट कर रहे हैं बोल के ऐसी करके भगा लेते हैं, गाड़ी स्टार्ट कर रहे चले आ रहे। बस शुक्रिया, खुदा हाफिज़। है हम फ्रूट का कारोबार करते हैं, रोडों पे फिर के बंडियों पे फ्रूट का कारोबार करते हैं। ये जो लड़का है हमारे को परेशान कर रहा है और जो है सो इन्हें फ्रॉड कर रहा है, ये कि जो है सो पैसे 2 रुपए 4 रुपए ऐसा चिल्लर पैसे डाल के जो है सो फ्रॉड करके पैसे ज्यादा निकाल लेके जा रहा है। परसों रमजान में जो है सो 25 पैसे डाल के 25 पैसे 8 आने डाल के जो है सो 2500 रुपए नगद ले लेके चले गया था। हम लोगों पकड़ के लाके फिर उससे कैश रिटर्न ले लिए। शरीफ लड़का समझ के जो है सो हम लोगों ने उनको जाने दिया। फिर से कल रात में भी जो है सो फ्रॉड करे, आज भी जो है सो हमारे एक साथी को जो है सो फ्रॉड करे। उन्होंने क्या करे? आज जो है सो पैसे डाल के जो है सो थोड़े से पैसे डाल के 14 रुपए 8 आने ऐसा डाल के जो है सो मैं पैसे ज्यादा डाला बोल के बोल रहा हूँ। जो है सो स्कैनर पे बता के मैं 1400 रुपए डाला बोल के बता रहा है ऐसा, मगर पैसे तो उतने आ रहे नहीं। वो जो है सो कम पैसे डाल के जो है सो डाल दिया, मैं डाल दिया, स्टेटमेंट भेज दिया, स्कैनर पे दिया, फोन पे भी डाला मैं बोल के बोल रहा हूँ, नंबर पे डाल दिया बोल रहा। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం, రైతుల సమస్యలపై చర్చించిన మంత్రులు। సూర్యాపేట నియోజక కేంద్రంలో ముగిసిన సీఎం కప్ క్రీడా పోటీలు, రంగంలోకి దిగి ఆట ఆడిన మంత్రి గుంటకడ్ల జగదీష్ రెడ్డి। శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత, 685 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు। ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భగ్నం చేసిన పోలీసులు, 50 కిలోల భారీ మందుపాత్ర నిర్వీర్యం। ఇవి బులెటిన్ అప్డేట్స్। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్। ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం। నమస్తే।